ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా జగన్ వర్సెస్ నారా లోకేష్ ఒక రాజకీయం అయితే ఉంటుంది 2029 ఎన్నికలకి. ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో కూడా నారా హ్మ్. లోకేష్ డైరెక్ట్ గానే ఆయన స్టేట్ లీడర్ గా జగన్ తో ఫైట్ చేశాడు. అయితే లోకేష్ ఉన్న గొప్పతనం ఏంటంటే తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మంగళగిరి అనేది చాలా టఫ్ సీటు. హ్మ్. టీడీపీ ఏనాడు ఏదో 1985 లో గెలిచిందంటారు. తర్వాత వరుసగా ఏనాడు గెలవని సీట్ అది. ఆ సీట్ లో 2019లో నించున్నాడు, ఓడిపోయాడు. మొన్న ఎన్నికల్లో నిజంగా ఒక్క మాట మీరు రాజుగారు ఆలోచించండి. టీడీపీ గనక గెలిచి అధికారంలోకి వచ్చి కూటమి ఒక్క లోకేష్ ఓడిపోయి ఉంటే లోకేష్ కి పొలిటికల్ లైఫ్ ఉండేదా? ఖచ్చితంగా ఉండేది కాదు. ఆ హ్మ్. ఛాలెంజ్ ఎవరు తీసుకోలేరు కూడా. మంగళగిరి గెలిచే సీట్ కాదు. టీడీపీ పెద్ద పెద్ద నాయకులు చాలా మంది హ్మ్. సజెస్ట్ చేశారట. మీరు వేరే చోటకి వెళ్ళండి, సేఫ్ జోన్ సీట్ తెచ్చుకోండి అంటే, లేదు లేదు ఇక్కడ ఎందుకు గెలవము, హ్మ్. అయినా నాయకుడు అనేవాడు రిస్క్ తీసుకోవాలని చెప్పేసి అదే మంగళగిరిలో నిలబడి సేఫ్ జోన్ సీట్ లో పులివెందల్లో హ్మ్. జగన్మోహన్ రెడ్డి గెలిచిన దానికంటే ఎక్కువ మెజార్టీని సంపాదించి గెలవటం అనేటువంటిది ఒక రిస్క్. ఆ రిస్క్ ని ఆయన ఫేస్ చేశాడు, హ్మ్. నిరూపించుకున్నాడు. ఆ మేరకు మనం లోకేష్ గారిని ఒప్పుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి. 2014లో మొట్టమొదటిసారిగా పులివెందుల హ్మ్. ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపికయ్యారు. అది అప్పటికి తల్లి సిట్టింగ్ సీటు ఉంది అంటే ఎమ్మెల్యే విజయలక్ష్మి గారు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెను ఇక్కడ వైజాగ్ ఎంపీగా పంపించి పులివెందుల సేఫ్ జోన్ సీట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. మామూలుగా స్టేట్ లీడర్స్ ఏంటంటే హ్మ్. స్టేట్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టాలి కదా, మనం సేఫ్ జోన్ మనం పోకపోయినా సరే గెలవగలిగే పరిస్థితి ఉండాలని సేఫ్ జోన్ సీట్ తీసుకుంటారు. కానీ లోకేష్ గారు సేఫ్ జోన్ సీట్ హ్మ్. కాకుండా ఒక ఛాలెంజ్ తీసుకొని తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. పైగా లోకేష్ గారు చేసిన హ్మ్. యువగలం పాదయాత్ర కూడా మన ఎన్నికల్లో కలిసి వచ్చిన అంశం. సో తనను తాను రెండోది ఏంటంటే అంటే ఇక్కడ ఒకటి లోకేష్ ఎస్ గారు కార్తిక్ ఎదుర్కొన్న గారు ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆయన ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి ఆ ప్రాంతీయ పార్టీ ద్వారా స్వతహాగా ఎదిగి ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అవును. నారా లోకేష్ గారి పరిస్థితి ఏంటి అంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనకు అధికారాన్ని పట్టాభిషేకం చేయాలి అనేటటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు. ఆ దిశలోనే ప్రస్తుతానికి ఆయన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారని చెప్తున్నారు. మరి ఇద్దరికి భావ సారూప్యత ఎక్కడ ఉంది అసలు? సో ఆయనేమో స్వతహాగా పార్టీ పెట్టి ఎదిగిన వ్యక్తి, ఈయన ఏమో టీడీపీకి సంబంధించినటువంటి ఒక వంశపారంపర్య పార్టీగా మారినటువంటి దాంట్లో ఇప్పుడు మూడో తరంగా ఆయన ముందుకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి రెండింటికి ఎక్కడ భేదం లేదంటారు మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రమోట్ చేద్దాం అనుకున్నారు. 2009లో ఎంపీగా నిలబెట్టారు. కడప ఎంపీగా ఎన్నికయ్యాడు. దురదృష్టం ఉమ్, కొద్దీ రాజశేఖర రెడ్డి గారు ఉమ్. మరణించారు కానీ మరణించకపోయి ఉంటే తన కొడుకుని తనే ప్రమోట్ చేసుకునేవాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన హ్మ్. తర్వాత ఆ సింపతి రావటం, జగన్